How to create the new folder, watch till end. తెలుగులోనే. సో, ఫస్ట్‌లీ మీరైతే మీ డెస్క్‌టాప్‌ని ఓపెన్ చేసి విండోస్ మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు న్యూ మీద క్లిక్ చేసి ఫోల్డర్ మీదకైతే ఎళ్ళండి. సో, ఫోల్డర్‌ని క్లిక్ చేసాక అక్కడ మీకు నేమ్ ఎంటర్ చేయమని ఉంటుంది. సో, ఫోల్డర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి ఫస్ట్. సో, మీ ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎంప్టీగా అవుతుంది. అంటే ఎటువంటివి డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. సో, చూసారు కదా! ఇది మనం ఫోల్డర్ అనమాట. సో, దీంట్లోకి ఎలా డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేసి మీ కంప్యూటర్‌లో సేవ్ అయిన వాటిని ఏవైతే మీరు దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నారో దాన్ని కాపీ చేసుకోండి. అంటే కంట్రోల్-సిని ప్రెస్ చేయండి. సో, మళ్ళీ క్లోజ్ చేయండి. సో, మినిమైజ్ చేయండి. సో, మళ్ళీ ఓపెన్ చేయండి. సో, ఇప్పుడు పేస్ట్ చేయండి. కంట్రోల్-వి పేస్ట్. సో, మీకు మీ కాపీ చేసిన ఫైల్స్ అన్నీ దీంట్లో ఇంపోర్ట్ అవుతాయన్నమాట.